అందరికీ నమస్కారం. ముందుగా జాతీయ పార్టీ అధ్యక్షులు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన యువనేత లోకేష్ అన్నకి, అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి, మా శాసనసభ్యులు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారికి, వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలందరికీ, అలాగే ఈ మహానాడు పండుగ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన నా తోటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నా. నా పేరు పెచ్చటి వెంకట నరసింహరావు. నేను పాలకొల్లు నియోజకవర్గంలో క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్నాను, అలాగే రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా కూడా ఉన్నాను. నా క్లస్టర్లో 5 యూనిట్లు, 16 వార్డులు, 26 బూతులు ఉన్నాయి. ఈ 26 బూతులకి ఏదైతే మొన్న కొత్తగా ప్రవేశపెట్టిన 60 మందికి ఒకటి కేఎస్ఎస్ ఏదైతే ఉందో దాని ప్రకారం 944 మంది మహిళల్ని, 944 మంది పురుషుల్ని కూడా వేయడం జరిగింది. అలాగే 2019లోనే మా నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా మా శాసనసభ్యులు రామానాయుడు గారు ఈ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రతి బూత్ నుంచి కూడా 100 మంది ప్రతి 100 మందికి 10 మంది మహిళల్ని, 10 మంది పురుషులతో పాటు 10 మంది యువతను కూడా అడాప్ట్ చేసుకుని ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ సమయంలో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఏదైనా ఒక విషయాన్ని టాప్ లెవెల్ నుంచి బాటమ్ లెవెల్ తీసుకురావడానికి ఏదైతే ఈరోజు మనం వేస్తున్నామో కేఎస్ఎస్ చాలా చక్కగా ఉపయోగపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా. అంతేకాదు, ఏదైతే 2019-24 మధ్య మనం ఏ విధంగా ఇబ్బంది పడ్డాం, వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా ఇబ్బంది పడ్డామనే విషయాన్ని ఐటీడీపీ నుంచి కొంతమంది కార్యకర్తలను సెలెక్ట్ చేసుకుని ఏదైతే ఈ కేసెస్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించి సోషల్ మీడియా ఏదైతే ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, ఆ సెల్ ఫోన్ ద్వారా ఈ సోషల్ మీడియా ద్వారా బాటమ్ లెవెల్కి ఏదైతే మనకి ఇచ్చారో ఆ కార్యక్రమాన్ని క్రింది స్థాయి వరకు తీసుకెళ్లడం, ఏదైతే వైసీపీ ప్రభుత్వం మన పార్టీ మీద ఆ రోజు అధికారంలో వైసీపీ ప్రభుత్వం ఉండగా మన పార్టీ మీద చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలని తిప్పుడు కొట్టడానికి చక్కగా ఈ ఐటీడీపీ ద్వారా, ఈ క్లస్టర్ విధానం ద్వారా, ఈ యూనిట్ని ఉపయోగించుకుంటూ కేఎస్ఎస్ ద్వారా బాటమ్ లెవెల్ తీసుకెళ్లడంలో మా నియోజకవర్గం సక్సెస్ఫుల్గా ఆ రోజు 2019లో కానీ మొన్న 2024లో కానీ చక్కగా మరి విజయం సాధించామని చెప్పడంలో నేను చాలా ఆనందపడుతున్నాను. దాంట్లో ఒక భాగమైనందుకు. అంతేకాదు, ఏదైనా ఒక సమాచారాన్ని అతి తక్కువ సమయంలో కేవలం 4 గంటల్లోనే మీ నియోజకవర్గంలో 2 లక్షల మంది ఓటర్లు ఉంటే ఆ 2 లక్షల మంది ఓటర్లకు కూడా అతి తక్కువ సమయంలో ఈ సమాచారాన్ని క్రింది స్థాయి వరకు, బాటం స్థాయికి వరకు కూడా మనం తీసుకెళ్ళడానికి చాలా చక్కగా అతి తక్కువ సమయంలో తీసుకెళ్ళగలం. ఎందుకంటే ఒక శాసనసభ్యుడిగా ఎవరైనా పోటీ చేస్తుంటే ఈ 2 లక్షల మందికి ఆ సమాచారం క్రింది స్థాయి వరకు ఆయన తీసుకెళ్లాలంటే సంవత్సరాలు పడుతుంది. కానీ కేవలం 4 గంటల్లోనే ఆ సమాచారాన్ని క్రింది స్థాయి వరకు తీసుకెళ్లే అవకాశం ఈ కేఎస్ఎస్ ద్వారా మనందరికీ కూడా వస్తుందనే విషయాన్ని మీ అందరికి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, అలాగే ఏదైతే మన పార్టీ అధికారంలో రావడానికి ముందు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తే మా నాయకుడు రామానాయుడు గారు ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో ఆ యువతను ఉపయోగించుకుని ఆ రోజు ఒక ప్రత్యేకమైన పాంప్లెట్ని ముఖ్యంగా యువత మీద టార్గెట్ చేస్తూ ఆ యువతకి ప్రతి ఒక్క పాంప్లెట్ని కూడా కాలేజ్ దగ్గరికి పంపడం జరిగింది. అలాగే ఏదైతే ఆలోచన చేస్తారో వ్యాపారస్తులు, ఆ వ్యాపారస్తుల దగ్గరికి కూడా పంపడం జరగడం ద్వారా ఒక్క కుటుంబానికే కాదు ప్రతి ఒక్కరికి కూడా, యువతకి తెలియాలి, వ్యాపారస్తులకు తెలియాలి, ఇంటిలో ఉన్న మహిళకు తెలియాలని ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరికి కూడా ఈ కేఎస్ఎస్ ద్వారా, అలాగే మేము ఏర్పాటు చేసుకున్న యువత ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరిగింది. అంతేకాదు, పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా అందరం ఐకమత్యంతో ఏ విధమైన ఇబ్బంది లేకుండా కలిసిమెలిసి జీవిస్తాం. అటువంటి జిల్లాలో మన యువనేత నారా లోకేష్ బాబు గారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా తెలియని ఆలోచనతో ప్రత్యేకమైన పాంప్లెట్ రూపొందించి మరి ప్రతి ఒక్కరికి కూడా మా నియోజకవర్గంలో క్రింది స్థాయి వరకు 2019 నుంచి కూడా ఈ వ్యవస్థ ఉండటం వల్ల క్రింది స్థాయి వరకు తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా 2024లో కూడా మా రామానాయుడు గారు ఒక పాంప్లెట్ వేస్తారు. ప్రతి కార్యక్రమంలో కూడా ఏ విధంగా మన పార్టీకి రేపు అధికారంలోకి రావడం ద్వారా ఏం అందిస్తాం ప్రజలకి, అలాగే గత 2019-24 మధ్యలో ఏం కోల్పోయారు, ఎస్సీలు ఏ విధంగా వాళ్ళు సప్లాన్ నిధులు దారి మళ్లించారు, ఎస్సీలకు సంబంధించిన
ఏదైతే నిధులు ఉన్నాయో అలాగే మనం ప్రవేశపెట్టిన అనేక పథకాలు ఏ విధంగా మనం కోల్పోయాం. అలాగే బీసీలకు మనం ఇచ్చే ఆదరణ ద్వారా ఇచ్చే పనిముట్లు కానీ, అలాగే బీసీలకు సబ్సిడీ ద్వారా రుణాలు ఇచ్చి బీసీలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలన్న మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు యొక్క ఆచరణ ఏ విధంగా వాళ్ళు తుంగలో తొక్కారనే విషయాన్ని కానీ చాలా స్పష్టంగా మరి క్రింది స్థాయి వరకు తీసుకెళ్లడంలో ఈ కేఎస్ఎస్ను ఉపయోగించుకుని 2014 నుంచి 2019 నుంచి మేము అమల్లో చేసుకున్నటువంటి ఈ అడాప్ట్ చేసుకునే విధానాన్ని మన యువనేత నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో చక్కగా 2024లో ఉపయోగించుకొని మనం అధికారం చేపట్టాం. అంతేకాదు మీరందరూ కూడా చివరిగా ఒకటే మాట, మీరందరూ కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి. మా శాసనసభ్యులు రామానాయుడు గారు చెప్తా ఉంటారు, మనం 5 సంవత్సరాల పాటు ఒక భూతాన్ని బంధించాం, మళ్ళీ ఆ భూతం అధికారంలోకి రాకూడదంటే మన అందరం అధికారంలోకి వచ్చాం, ఇంటిలో కూర్చుని రెస్ట్ తీసుకుంటే సరిపోదు, కుదరదు. మళ్ళీ మన రాష్ట్రం ముందుకు వెళ్ళాలన్నా, మన రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలన్నా, మన పిల్లలు విద్యా ఉద్యోగాలతో చక్కగా ఉండాలన్నా, మన రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలన్నా కూడా ఆ భూతాన్ని బయటికి రాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇక్కడున్న నాయకుల మీద కంటే కూడా మీ అందరి మీద ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నా. అందుకని దయచేసి అందరూ కూడా నగ్గేశాం, అధికారంలోకి వచ్చిందని ఇంటిలో కూర్చోవడం కాదు. ఈ రోజు కూడా వైసీపీ సోషల్ మీడియా మన మీద చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని ఏదైతే ఇప్పుడు మనం నిర్మాణం చేసుకున్నామో క్లస్టర్ యూనిట్ కేఎస్ఎస్ మధ్యలో బూత్ కమిటీ కన్వీనర్లు వీరందరూ కూడా దయచేసి సోషల్ మీడియాను విరివిగా ఉపయోగించుకుంటూ మన మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని ఖండించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు నరసింహ గారు.